దళిత సామాజిక వర్గానికి చెందిన భరత్ అనే యువకుడిపై కొంతమంది ముస్లిం మతోన్మాదులు దాడి చేయటాన్ని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జిల్లా ఎస్పీ పరిరక్షణలో సమితి అధ్యక్షులు తాగు సంతోష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు బాధితుడికి అండగా నిలిచిన బజరంగ దళ కార్యకర్తలపై కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారని, ఉన్మాదులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలోని దళితులపై ముస్లిం దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, ఉన్మాదులకు వత్తాసు పలికే ఎంఐఎం కార్యకర్తలకు ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇందులో అబ్బాస్ షమీ ప్రమేయం లేకుంటే అతను ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడని ప్రశ్నించారు. బాధితురాలు తమపై దాడి చేసింది అబ్బాస్ షమీ అని, అతని అనుచరులేనని చెబుతూ ఉంటే వారికి సంబంధం లేదని చెప్పి అబ్బాస్ షమీ అనుచరులు ప్రెస్ మీట్ పెట్టడం దుండగులను కాపాడే ప్రయత్నంలాగా కనిపిస్తోందన్నారు. ఈ విషయంలోని సిపి జోక్యం చేసుకుని నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ నెల 14వ తారీఖున భరత్ అనే యువకుడిపై కొంతమంది ఎంఐఎం గుండాలు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున ఖండిస్తున్నాము. భరత్ అనే యువకుడు రామగుండంలో ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడు ఆ ముస్లిం అమ్మాయితో గత 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ సాన్నిహిత్యం కొనసాగిస్తున్నాడు. ఇదే తరుణంలో అతడు ఆ అమ్మాయిని తీసుకొని కరీంనగర్ వస్తున్న తరుణంలో వహీం అనే వ్యక్తి వాళ్ళను వెంబడించి తన అనుచరులైన కొంతమంది ఎంఐఎం యువకులకు సమాచారం ఇచ్చి వీరంతా కలిసి మాజీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం కార్యకర్త అయినటువంటి అబ్బాస్ షమీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వీళ్ళంతా అబ్బాస్ షమీ సమక్షంలో తీవ్రంగా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇట్టి విషయాన్ని బాధితుడు మరియు బాధితుడి యొక్క సోదరుడు బజరంగ్ దళ కార్యకర్తలను సంప్రదించి వారికి సమాచారం ఇవ్వగా వారు చాకచక్యంతో గౌరవ సిపి గారికి మరియు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. అంతేకాకుండా బజరంగ్ దళ కార్యకర్తలు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అయిన మాకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మేము పోలీసు వారి సహకారంతో వారిపైన నేరస్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రామగుండం నివాసి భరత్ అనే అబ్బాయి ఒక ముస్లిం యువతిని ప్రేమించినందుకు ఎంఐఎం గుండాలు అహ్మద్ షమీ అనే ఎంఐఎం పార్టీ అధినేత అనుచరులు అబ్బాయిని తీసుకెళ్ళి హిందూ తమ్ముడు భరత్ని తీసుకెళ్ళి చాలా చిత్రహింసలకు గురి చేసిండ్రు, దాడి చేసిండ్రు. మరి మా అమ్మాయిలను తీసుకుపోయినప్పుడు కూడా మేము ఇట్లాంటి ప్రతిదాడులే చేస్తామని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాము. అబ్బాస్ షమీ, నువ్వు ఇట్లాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు మేము ఖచ్చితంగా చేస్తాము.